దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్, నమ్మకానికి మారుపేరుగా ఉండే హెచ్డిఎఫ్సిలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ బ్యాంక్ చైర్మన్ అతాను చక్రబర్తి సడన్ గా తన పదవికి రాజీనామా చేయడమే ఇందుకు కారణం. ఆయన రిజైన్ చేసిన మరుక్షణమే స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేర్లు పేకమేడల్లా కూలిపోయాయి. అసలు ఈ అతాను చక్రబర్తి ఎవరు? అన్ని బాగున్న సమయంలో ఆయన ఎందుకు బయటకు వచ్చేశారు? దీని వెనుక ఉన్న ఆ నైతిక కారణాలు ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన విషయం కూడా అయి ఉండొచ్చు. ముందుగా అతను చక్రవర్తి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఈయన 1985 బ్యాచ్ కి చెందిన గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. కేంద్ర ప్రభుత్వంలో ఎకానమిక్ అఫైర్స్ సెక్రటరీగా దేశ ఆర్థిక వ్యవస్థను శాసించిన వ్యక్తి. రిటైర్మెంట్ తర్వాత 2021లో హెచ్డిఎఫ్సి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకున్న నాలెడ్జ్ మరియు ఎక్స్పీరియన్స్ చూసి బ్యాంక్ బోర్డు 2024లో ఆయన పదవీ కాలాన్ని 2027 వరకు అయితే పొడిగించింది. అంటే మరో 3 ఏళ్ల టైం ఉండగానే ఆయన రిజైన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్చి 18వ తేదీన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అతాను చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారని తెలియగానే మార్కెట్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. హెచ్డిఎఫ్సి లాంటి టాప్ బ్యాంక్ లో ఒక పార్ట్ టైం చైర్మన్ లా ఇలా మధ్యలో తప్పుకోవడం ఇదే ఫస్ట్ టైం కాబోలు. దీని ఇంపాక్ట్ ఎలా ఉందంటే కేవలం ఒక్క రోజులోనే ఆ బ్యాంక్ షేర్ వాల్యూ 5 రెట్లు పడిపోయింది. దీనివల్ల ఇన్వెస్టర్లు సుమారు 66,000 కోట్ల రూపాయల సంపదనైతే పూర్తిగా కోల్పోయారు. ఒకే ఒక్క వ్యక్తి రాజీనామా మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ ని వణికించేసింది. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటి మిగిలే ఉంది. ఆయన ఎందుకు తప్పుకున్నారు? తన రాజీనామా లేఖలో ఆయన వాడిన పదాలు చాలా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి. గత 2 ఏళ్లుగా బ్యాంక్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు నా పర్సనల్ వాల్యూస్ కి మరియు నైతికతకి విరుద్ధంగా ఉన్నాయని ఆయన తన లేఖలో కుండబద్దలు కొట్టారు. అంటే బ్యాంక్ లోపల ఏదో పెద్ద గొడవే జరుగుతోందని ఆయన మాటలు సూచిస్తున్నాయి. ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే 2023లో జరిగిన హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్ తర్వాతే అసలు సమస్య మొదలైనట్టు తెలుస్తుంది. సుమారు $40 బిలియన్ విలువైన ఈ విలీనం వల్ల ఆశించిన లాభాలు రాలేదని, పైగా మేనేజ్మెంట్ తీసుకుంటున్న కొన్ని కమర్షియల్ నిర్ణయాలు పారదర్శకంగా లేవని అతను భావించినట్టు సమాచారం. కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో చైర్మన్ కు మరియు సీనియర్ మేనేజ్మెంట్ కు మధ్య గ్యాప్ పెరిగిందని వెబ్సైట్లలో కొన్ని కథనాలు వచ్చాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే రంగంలోకి దిగింది. బ్యాంక్ ఫైనాన్షియల్ కండిషన్ బాగుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా అయితే ఇచ్చింది. మరోవైపు బ్యాంక్ కూడా కేకే మిస్త్రీని మధ్యంతర చైర్మన్ గా నియమించి డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. బ్యాంకులో ఎలాంటి అధికార పోరు లేదని, అంతా సవ్యంగానే ఉందని యాజమాన్యం చెబుతుంది. అయితే ఒక మాజీ ఐఏఎస్ అధికారి, నైతికతకు ప్రాణం ఇచ్చే వ్యక్తి అంత గట్టిగా చెప్పి బయటకు వచ్చారంటే లోపల ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. మరి ఆ వివాదాస్పద నిర్ణయాలేంటి? దీనివల్ల సామాన్య ఖాతాదారులపై ఏమైనా ప్రభావం ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.